హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సిరి గార్డెన్. మనం ఇప్పుడు చిన్న హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, చిట్టి బీరకాయ అవన్నీ. ఇప్పుడు చూడండి, రాసి ఉసిరికాయ ఉంటుంది కదా, పెద్ద ఉసిరికాయ అంటారు, కండ బాగుంటుందండి. ఇవి దొరికాయి, ఇప్పుడు సీజన్ కదా, కార్తీక మాసం, అందుకని ఉసిరికాయ ఇవాళ పౌర్ణమి, అందుకని ఉసిరికాయ పచ్చడి చేద్దాం అనుకున్నానండి. రోటి పచ్చడి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అండి. రాసి ఉసిరికాయ రోటి పచ్చడి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: రాసి ఉసిరికాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. చాలా బాగుందండి, టేస్ట్ కూడా. ఉట్టి కూడా తింటే మంచి సి విటమిన్ వస్తుందండి. ఉసిరికాయలో ఉన్న సి విటమిన్ ఇంకా దేంట్లో లేదండి, అంత మంచిది. ఆమ్లా అంటారు కదా. ఇదిగోండి రాక్ సాల్ట్. ఇది సముద్రం ఉప్పులో కవర్లన్నీ కలుస్తున్నాయి కదండి, అందుకని ఈ రాక్ సాల్ట్ సైంధవ లవణం అంటారు కదా, పింక్ సాల్ట్ అంటారు. పింక్ అంటే ప్యూర్ పింక్గా ఉండాల్సిన అవసరం లేదండి, వైట్ పింక్ అన్ని రకరకాలుగా వస్తున్నాయి. ఎరుపుగా మాత్రం ఉండకూడదండి, చూసి తీసుకోండి. ఇవి కూడా కల్తీ జరుగుతున్నాయట. ఈ రాక్ సాల్ట్, కళ్ళుప్పు కూడా దొరుకుతుందండి. రాక్ సాల్ట్ ఇది వేస్తే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా పెరుగుతుందండి. తర్వాత ఇంగువ అండి, ఎల్జీ ఇంగువ. మళ్ళీ పచ్చిమిరపకాయలు అండి, వేయించి పెట్టుకున్నాను. మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె వేసి వేయించి పెట్టుకున్నానండి. పసుపు అండి, దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. మనం వేయించి పెట్టుకున్నాం కదా మినప్పప్పు, పచ్చిమిరపకాయలు వేద్దామండి. ఉప్పు కొంచెం వేద్దామండి, ఇంత వేయకూడదు, కొంచెం ఉప్పు వేద్దాం. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దంచుకోవాలండి ఇట్లా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేసుకుందాం. మనము ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ చాలా మంచిదండి హెల్త్కి. సి విటమిన్ రిచ్గా ఉంటుంది అనమాట. అందుకని ఖచ్చితంగా ఉట్టి ఉసిరికాయలైనా తినగలిగితే తినేసేయండి. ఎందుకంటే ఈ పెద్ద కాయలు మరీ అంత వగరే ఉండవండి, వగరు తక్కువగానే ఉంది. చాలా బాగుందండి. ఇది ఉట్టిగా తిని మా పిల్లలు అయితే వాటర్ తాగుతారనమాట. ఎందుకంటే తిన్న వెంటనే వాటర్ తాగామనుకోండి, ఉసిరికాయ ముక్క తిని భలే తీయగా ఉంటుందండి. చిన్నప్పుడు మేము కూడా అలాగే చేసేవాళ్ళం, సరదాగా తినేసి మంచిలు తాగితే తీయగా ఉంటుంది. అసలు ఉసిరి చాలా మంచిదండి. మా అమ్మ చెప్పింది అలా తినమని, తీయ ఉంది నిజంగా. మా బాబు చెప్తున్నాడు కదా, నేను చెప్పంగానే మా బాబు అలాగే ముక్కలు తినేసి వాటర్ తాగుతాడు. అసలు ఉట్టి ఉసిరికాయ తింటే చాలా మంచిదండి. రోజుకు ఒక కాయ తిన్నా మంచిది, దొరికే కాలంలో. దొరికినప్పుడు మాత్రం వదులుకోవాకండి. పెద్ద ఉసిరికాయలో చాలా సి విటమిన్ ఉంటుంది. అది ఇంకా అన్నిట్లో ఉండే వాటికంటే ఉసిరికాయలో ఎక్కువ ఉంటుందండి. పచ్చడైనా చేసుకొని తినండి, ఏదో ఒక రూపంలో, పచ్చడి రూపంలో, ఏదో ఒక రూపంలో తింటే చాలా మంచిదన్నమాట. చూడండి, బాగా దంచుకోవాలి. దంచుకున్నాక మళ్ళీ తిరమాత వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది.
మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారా అండి, బ్రెజిలియన్ కర్రీ లీవ్స్ అనమాట. ఇది బ్రెజిల్లో ఇలాంటివి పండిస్తారు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా ఇంత సైజు కరివేపాకు చూడండి, ఎంత చిట్టిగా ఉన్నాయో కరివేపాకులు. అంటే కొంచెం పెద్దదయ్యే కొద్ది కొద్దిగా సైజు పెరుగుతుంది అంతేనండి, ఎక్కువ పెరగదు మన కరివేపాకు లాగా. కానీ మంచి వాసన అయితే ఉంది. మన నాటు కరివేపాకు కూడా మంచి వాసనే ఉంటుందండి. ఇది ఎందుకంటే వాళ్ళు బ్రెజిల్లో ఇలా చిన్న కరివేపాకులు వాళ్ళు అదే సృష్టించింది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్నవి అనుకోండి, పిల్లలు కరివేపాకు పెద్ద కరివేపాకు అయితే ఏరు పారేస్తారు కదా, ఈ చిన్న కరివేపాకు అయితే కర్రీస్లో వాటి కలిసిపోతుంది, పెద్ద కనిపించదు అనమాట. ఇంకా వాళ్ళు కూరల్లో పిల్లలకి వేసినప్పుడు వాళ్ళు ఈ కరివేపాకుని కూడా తినేస్తారనమాట. దానివల్ల మంచి ఐరన్ వస్తుంది కదా పిల్లలకి, మంచి పోషకాలు ఉన్నాయి కదా కరివేపాకు కూడా. జుట్టు కూడా నెరవదు, ఐరన్ వస్తుంది. అన్నీ పిల్లలు పారేయకుండా పిల్లలు తినడానికి వీలుగా చేశారండి వాళ్ళు బ్రెజిల్లో. భలే ఉంది కదా, కొత్త కొత్త వెరైటీలు అంటే నాకు భలే ఇష్టం అండి ప్లాంట్స్లో. అందుకని ఇది కూడా నేను కొన్నాను ప్లాంట్ సప్తగిరి నర్సరీలో. బాగుంది కదండి. ఇది చిగుళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయో. మనం ఇప్పుడు ఉసిరికాయ పచ్చట్లోకి తిరగమాతకి బ్రెజిలియన్ కర్రీ లీవ్స్ తీసుకుందామండి, సరేనా? కొంచెం వేసినా చాలండి, మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువేమి వేయక్కర్లేదు, కానీ పిల్లలకి మంచిగా ఉంటుందని నేను కొంచెం ఎక్కువగా వస్తున్నాను అంతే. ఇంకోండి ఇదిగోండి, మనం తిరమత పెడదామండి. పల్లి నూనె, గానుగ నుంచి తెచ్చిన పల్లి నూనె అండి. గానుగ నూనెలు వీలైనంత వరకు వాడండి, ప్యాకెట్లో కాకుండా, కల్తీ లేకుండా ఉంటాయి. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆవాలు వేద్దామండి. ఒక ఎండుమిరపకాయ ఒకటి వేద్దామండి టేస్ట్ కోసం. తర్వాత కరివేపాకు, మనం తెచ్చుకున్నాం కదా బ్రెజిలియన్ కరివేపాకు. ఇంగు అండి, ఎల్జీ ఇంగు కొంచెం వేద్దాం. అంతేనండి. ఇదిగోండి మనం చట్నీ చేసుకున్నాం కదా రోటి పచ్చడి, దాంట్లో వేసుకుందామండి. ఇదిగోండి తిరమత పెట్టుకున్నాం. ఇదిగోండి బాగా కమ్మగా ఉన్న ఉసిరికాయ పచ్చడి, రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. అబ్బా బాబా, నిజంగా చెప్తున్నా రెయిన్బో ఎగిరినట్టుంది, మేఘాల్లో వెళ్ళిపోతున్నట్టుంది. చాలా బాగుంది నిజంగా, కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయాలి. చింతపండు వేయక్కలేదండి, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్. జస్ట్ కరివేపాకు, తిరగమాత, మినప్పప్పేనండి, ఇంకేం లేదు. ఉప్పు, పసుపు, మిరపకాయ 4, ఉప్పు, పసుపు, ఆవాలు మనం ఇంట్లోనే ఉంటాయి. ఎలాగో ఉసిరికాయలు అలా కొనుక్కుంటాం కదా, మిరపకాయ 4 వేసామండి. చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇది కానీ అన్నంలో కలుపుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మేఘాల్లో వెళ్ళినట్టుంది. ఇంకా పొగ్గంలో డైరెక్ట్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, గంట కొట్టండి. మీ సొమ్మేం పోతుంది. బాయ్.